పాకిస్తాన్కు గూఢాచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ స్కాటిష్ యూట్యూబర్ తీసిన వీడియోలో జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె పాకిస్తాన్లో పర్యటించిన సమయంలో స్కాటిష్ యూట్యూబర్ క్యాలమ్ మిల్ సైతం తన పర్యటనలో భాగంగా పలు వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వాటిలో ఓ వీడియోలో లాహోర్లోని అనార్కలి బజార్లో జ్యోతి వీడియోలు తీస్తూ క్యాలమ్ మిల్కు ఎదురుపడ్డారు. ఇతను జ్యోతిని పలకరిస్తూ తాను స్కాటిష్ యూట్యూబర్గా పరిచయం చేసుకున్నాడు. తాను భారత్ నుంచి వచ్చానని జ్యోతి సమాధానం చెబుతూ మొదటిసారి పాక్కు వచ్చారా అని అతన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు 5 సార్లు వచ్చినట్లు అతను చెప్పాడు. పాకిస్తాన్ ఆతిథ్యం గురించి మిల్ ఆమె అభిప్రాయాన్ని అడగ్గా చాలా బాగుందని సమాధానమిచ్చింది. అనంతరం ఆమె వెళ్తూ ఉండగా 6 వ్యక్తులు సాధారణ దుస్తుల్లో AK-47 తుపాకీలతో జ్యోతికి భద్రత కల్పిస్తున్నట్లు గుర్తించిన మిల్ వారి ఆయుధాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారు ధరించిన జాకెట్లపై నో ఫియర్ అని రాసి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఆమెకు అన్ని తుపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందంటూ అతను కూడా వీడియోలో ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ఆమె చుట్టూ మరికొంతమంది పర్యాటకులు ఉండడంతో సాయుధులు ఆమెకు మాత్రమే భద్రత కల్పించారా లేదా ఆమెతో ఉన్న బృందం మొత్తానికి భద్రత కల్పించారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గూఢాచర్యం కేసుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలు ఉన్నట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. పాక్ హైకమిషన్లో పనిచేసే డానిష్తో తాను నిత్యం టచ్లో ఉండేదానని తెలిపింది. 2023లో వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని ఆమె వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్కు సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చేవారిని ట్రాప్ చేసి వారిని డానిష్ గూఢాచర్యానికి వాడుకునేవాడని, యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్ళగా ఆమెను ట్రాప్ చేశాడని అధికారులు పేర్కొన్నారు.